ఐపీఎస్ నవీన్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్లోని మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు నవీన్ కుమార్ ప్రయత్నించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఇటీవల సిసిఎస్ పోలీసులు ఆయన్ను పిలిచి విచారించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నిర్ధారణ కావడంతో పోలీసులు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ అన్న వదినలు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నవీన్ కుమార్ రాష్ట్ర పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. చూస్తున్నాం. ఐపీఎస్ నవీన్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో ఉంటూ ఆ ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్లోని మాజీ ఐఏఎస్ అధికారి బన్వర్లాల్ ఇంటిని కబ్జా చేసేందుకు నవీన్ కుమార్ ప్రయత్నించారని ఆయనపై ఫిర్యాదు అందడంతో ఇటీవల సిసిఎస్ పోలీసులు ఆయన్ను పిలిచి విచారించారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేసేందుకు ప్రయత్నించారని నిర్ధారణ కావడంతో పోలీసులు నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసులో ఇప్పటికే నవీన్ కుమార్ అన్నా వదినలు పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నవీన్ కుమార్ రాష్ట్ర పోలీసు అకాడమీలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఎందుకు తీసుకెళ్తారు? ఇంట్లో ఉన్న బాబుని ఇంట్లో ఉన్న బాబు ఏం చేశాడు? గ్యాస్ కట్టర్లు కట్ట చేసి తీసుకెళ్ళడానికి వాడు మన క్రిమినల్. ఎందుకు మా ఇంట్లో మేముంటే మీరు గ్యాస్ కట్టర్లు తీసుకెళ్ళి మాకు హెల్ప్ చేయరా? మీరు మీడియా మీరు మాకు హెల్ప్ చేయరా? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? ఇట్లా మేము రాజీ అంటే ఇప్పటికే నవీన్ కుమార్ కి అంటే నోటీసులు ఇచ్చారు కూడా మేడం. ఈ కేసు విచారణకు ఆయన సహకరించట్లేదని ఆయన వచ్చి అన్ని సహకరిస్తున్నారు. అందరికి ఆన్సర్ చెప్తున్నారు. నేను నడవలేను, నేను లేవలేను, హాస్పిటల్లో ఉన్నా, అందుకే నేను ఇంటికి కూడా రాలేదు. వాళ్ళు కాంప్రమైజ్ అని చెప్పి మళ్ళీ మోసం చేశారు. మేము ఖాళీ చేస్తామని చెప్పాం. ఆల్మోస్ట్ ఖాళీ చేశారు కదా మేడం. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఖాళీ చేస్తే కొంచెం సామాన్లు వాళ్ళే తీసుకెళ్లిపోయారు. అసలు ఏం తెలియదు. నవీన్ మీద ప్రెషర్ పెట్టి మీరు వాళ్ళిద్దరిని మేము లోపలే చంపేస్తాము అని భయపెట్టి మీరు అవి చేసేస్తే మీ కేసులు వాళ్ళ కేసులు లోక్ అదాలత్లో పెట్టుకుని రాజీ పెట్టేస్తారంటే సరే ఓకే అని చెప్పాను. నేను అక్కడే కాంప్రమైజ్ అని చెప్పా. మాకు ఇంకా గొడవలు ఇష్యూలు, ఎందుకంటే అన్యాయంగా వస్తున్నారు, న్యాయం లేదు, అందుకని ఇంకా పోరాడి ప్రయోజనం లేదంట నాకు అర్థమైపోయింది. పోలీసులు బెదిరించారు. నవీన్ చెప్పాడు, ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మిమ్మల్ని బయట రాకుండా చేస్తామని చెప్పారు, మీ ప్రాణాలు తీసేస్తామంటున్నారు, మనకెందుకు, ఇది అన్యాయంగా ఉంది, కావాలంటే బయట పోరాడుకుందాము, ఇది ఫోర్జరీ ఎట్లా అవుతుంది.